హలో. 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 నా పేరు రాజు అండి. ఆ! ప్రవీణ్‌కి ఫోన్ చేశారట కదా! ప్రవీణ్ ఏదో డిబేట్ చేపిస్తా సాంబశివరావుతో అన్నారట కదా! ఆఫీస్‌కి వస్తా అన్నారట కదా సాంబశివరావు. అర్థం కాలేదండి. ఎవరు మీరు? ప్రవీణ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఎక్స్ ఆ! క్రిస్టియన్ ప్రవీణ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. హ్మ్. దాని తర్వాత ఆ డేట్ చెప్తే దాన్ని బట్టి నేను ప్రవీణ్‌తో మాట్లాడతాను. అయితే సామాన్యతో మాట్లాడాము ఉదయము. హ్మ్. హ్మ్. వద్దులేండి ప్రవీణ్ మన రేంజ్ కాదులే అని చెప్పాడు. పోనీ ఆయన రేంజ్ ఎవరైనా ఉంటే చెప్పండి, నేను వాళ్ళతో మాట్లాడిస్తాను. చేశారుగా ఆల్రెడీ ఇక లలిత్, కరుణాకర్‌తో అందరితో చేశాం కదా తమ్ముడు. ఏం చేశాడు? డిబేట్లు చేశాడు కదా ఆల్రెడీ సామాన్య. ఏదో ఆ రిఫరెన్స్‌లు ఉంటే పెట్టండి నాకు. ఆ వీడియో ఏదైనా ఉంటే లలిత్‌తో కరుణాకర్‌తో చేసిన డిబేట్లు ఏమన్నా ఉంటే నాకు పెడితే నేను చూసి సంతోషిస్తాను. అందరికీ మా ఎక్స్ క్రిస్టియన్ డిబేట్లకి ప్రవీణ్ డిబేట్లకి రమ్మని ఆహ్వానిస్తే వాళ్ళు ఎవరు రావట్లేదు కదా. ఈ ఎప్పుడు చెప్పండి. ఈ ఆయన అబ్బాయితో నాకు వద్దులే కాదు అని కాదు ఒక్క చెప్పేసి నిమిషం అండి. మీరు ఏమన్నారు ఇంతకు ముందు? ఆల్రెడీ డిబేట్లు చేశాడు అయిపోయింది అన్నారు. ఇప్పుడు డిబేట్లు మళ్ళీ చేయడానికి ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఆ రానని చేతులు ఎవరు ఎత్తేసారులే చెప్పారు? తమ్ముడు కాదండి, వద్దులే అని ఎవరు చెప్పేసి చెప్పారు? అన్నాడు. భాస్కర్ రాజు గారు నేను లైన్ లో కలుపుతాను ఇప్పుడు. ఏ భాస్కర్ రాజు? డాక్టర్ భాస్కర్ రాజు గారితో డిబేట్కి వస్తాను పారిపోయాడు సాంబశివరావు. 6 నెలలు అయింది ఇప్పటిదాకా. నేను అన్నది ఎవరితోటి? భాస్కర్ అని కాదుగా మరి ఇప్పుడు నేను అన్నది కూడా. భాస్కర్ రాజు గారు, డాక్టర్ భాస్కర్ రాజు సాంబశివరావే కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు. డాక్టర్ భాస్కర్ రాజు గారితో డిబేట్ చేస్తాను 6 నెలల క్రితం పెట్టాడు. కరుణాకర్ బ్రదర్ ని, లలిత్ ఆ కుమార్ ని ఆ మా సాంబశివరావు సామ్ ఎప్పుడు వస్తాడో చెప్పానండి, నేను అరేంజ్ చేస్తాను డిబేట్. హైదరాబాద్ ఎప్పుడు వస్తాడో చెప్పానండి. ఎవరితోటి చేస్తారు? అసలు ఎవరితో చేశారండి ఇప్పటిదాకా? మీరు అంత అమాయకంగా మాట్లాడుతున్నారు. సాంబశివరావు ఇప్పటిదాకా ఎవరితో డిబేట్ చేశారు? ఒకళ్ళ పేరు చెప్పండి. కరుణాకర్ చేశాడు, లలిత్ కుమార్ చేశారు, అందరు చేశారు. ప్రవీణ్ రావట్లేదు కూడా కదా చేశాడు మీరు. డిబేట్. ప్రవీణ్ బొచ్చడం మందితో డిబేట్ చేశాడు. ఇప్పుడు క్రాంతి టీవీ అడిగిన దానికి చెప్పండి. సాంబశివరావు క్రాంతి ఎవరితో డిబేట్ చేశాడు? అడిగిన దానికే చెప్తున్నా, వింటే ఆ అర్థమవుద్ది. ఆ క్రాంతి టీవీ నుంచి కూడా ఇన్వైట్ చేస్తే రాలేదు కదా. ఎవరు ఇన్వైట్ చేశారు? విజయ్ కుమార్ కాదు, గారు ఎక్కడో కూడా కూర్చొని ఇన్వైట్ చేయటం కాదయ్యా. ఇప్పుడు విజయ్ కరుణాకర్ కుమార్ కూడా ఇన్నయ్యా, పాస్టర్ విజయ్ కరుణాకర్ కుమార్ నెంబర్ ఉంది, కూడా లలిత్ కుమార్ నెంబర్ ఉంది, డైరెక్ట్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడాలి. కాదు, పాస్టర్ విజయ్ నేను కుమార్ అడిగిన కూడా దానికి నీకు ఒకసారి అర్థమవుతుందా? వీడియో విజయ్ కాల్లోకి కుమార్ కూడా తీసుకుంటేనే సుసుబోసుకొని విజయ్ పారిపోయారు. కుమార్ ఎట్లా? కూడా డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడాడు కరుణాకర్ తోటి. ఏమని? డిబేట్ చేసుకుని డిబేట్ చేశారు. అమారా ప్రసాద్ డిబేట్ చేశాడు, లలిత్ కుమార్ తో డిబేట్ చేశాడు. వాళ్ళందరూ డిబేట్ ఎట్లా మీకు చేశారు? డిబేట్లు మీకు ఇప్పుడు సాంబశివరావుని డైరెక్ట్ కరుణాకర్ కాల్ చేయమను, లేకపోతే లలిత్ కుమార్ కాల్ చేయమను. నువ్వు కాల్ చేయకుండా ఎక్కడో కూర్చొని నేను తొడలు కొట్టుకుంటే ఆ వీడియోలన్నీ వాళ్ళు చూడరు కదా. ఎందుకు ఎట్లా వాళ్ళే చూస్తారు? చేయొచ్చుగా? సాంబన్నకు ఫోన్ ఎవరు? వాళ్ళే చేయొచ్చుగా. ఎందుకు చేస్తారు? నువ్వు కదా, నీది కదా అవసరం, నువ్వు కదా ఛాలెంజ్ చేస్తుంది. ఎక్కడో మూలన కూర్చొని ఛాలెంజ్ చేయడం కాదు, డైరెక్ట్ కరుణాకర్ ఆఫీస్ కు ఫోన్ చేసి నేను సాంబశివరావుని మాట్లాడుతున్నా, కరుణాకర్ తో డిబేట్ చేస్తానని చెప్పండి. ఆ వీడియో రికార్డింగ్ యూట్యూబ్ లో పెట్టమనండి. వీడియో కాల్లోనే కట్ చేశాడండి. ఓరే మీరు బాబు, నువ్వు చూడండి. అక్కడ జరుగుతున్న సందర్భం వేరు. అక్కడ జరుగుతున్న డిబేట్ ఓరి విజయ్ బాబునా, కుమార్ కి ప్రవీణ్ కరుణాకర్ జరుగుతుంది. ఓరి అందుకని బాబు థర్డ్ ఏంటి? పర్సన్ కి అవసరం లేదని చెప్పి కట్ చేశాడు. హలో. ఇప్పుడు కాదయ్యా, నేను అడిగిన దాన్ని చెప్పు. ఇదిగో విజయ్ కుమార్ తోపు నేను చెప్తున్నా. ఎందుకంటే విజయ్ కుమార్ డిబేట్లు చేశాడు. చాలా మంది డిబేట్లు చేస్తున్న క్రిస్టియన్ పాస్టర్లు ఉన్నాడు. ఈడు సాంబశివరావు కూడా ఎవరితో డిబేట్ చేశాడు? పేరు చెప్పు, ఒకళ్ళ పేరు చెప్పు. నీ లైఫ్ లో నీకు లైఫ్ ఒరే టైం బాబు, ఛాలెంజ్. సంస్కారం ఉందా నీకు అరే వాడు పనికి మాట్లాడటానికి? మాలిన నా కొడుకు. వాడి గురించి నువ్వు మాట్లాడుతుంది నా దగ్గర. నీ గురించి చెప్పు, నీ నేను కొడుకు నమ్ముతా. అంటే మీ అమ్మవాడికి పుట్టిందా మరి అప్పుడు? ఎవరు? మేరీ పుట్టింది ఆడికి. మేరీ అమ్మకి సాంబశివరావు ఇద్దరు అరే దెంగించుకుంటే సన్నాసులారా, యేసుగాడు పుట్టాడు. శివుడు బిడ్డతోటే సంసారం అవునా? చేసినట్లుగా ఉంది కదా. శివుడు అది ఎవరు పెట్టారు? చదువుకోరాదండి? శివుడు బిడ్డెవరు? అది చదువుకోవచ్చు కదా అంటున్నా. కాదు, శివుడు బిడ్డెవరు? మేరీ పరిశుద్ధాత్మతో గణపతి కాకుండా, తల్లినే మొగుడుతో పెళ్లి కాకుండా చేసుకున్నాడు కదా. పరిశుద్ధాత్మతో అది దెంగించుకున్న ఆలోచించుకోవచ్చు కదా. లంజ అయింది కదా అది మేరీ. నువ్వు చూసావారా వెధవా? పరిశుద్ధాత్మతో బ్యాటింగ్ జరిగిందా? మేరీకి మొగుడుతో బ్యాటింగ్ జరిగిందా? నువ్వు చూసావారా వెధవా అంటున్నా. మరి బైబిల్లో మాట్లాడటం రాసింది మత్తయి నేర్చుకుంటా. సువార్త అరే మీ 1వ అధ్యాయం బతుకులకి ఎప్పుడు 18వ వచనం రాసిందిరా బూతులు తప్ప సన్నాసి. లాజిక్ రాదారా మీకు? 1వ అధ్యాయం బూతులు మత్తయి తప్ప సువార్త లాజిక్ 1వ అధ్యాయం రాదారా? 18వ వచనంలో మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి, మొగుడుతో గర్భవతి అని రాయలా. పనికి మాలాడు. నీ పెళ్ళం పరిశుద్ధాత్మ అంటే పక్కింటోడితో దేవుడు గర్భవతి అయితే నువ్వు రాహర్లే. ఒప్పుకుంటావా? నీ పరిశుద్ధాత్మ పెళ్ళం అంటే దేవుడు రా. పక్కింటోడితో గర్భవతి, పరిశుద్ధాత్మతో గర్భవతి అయిందని చెప్తే నీ నువ్వు అలానే నీ పుట్టావారా పెళ్ళం నువ్వు వెధవా? యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు అలానే పుట్టావా? సాంబశివరావు కూడా అలా ఒప్పుకుంటాడా? ఆడి నీ పెళ్ళానికి నేను బతుకులు కడుపు చేస్తాను తగలడానికి సాంబశివరావు ఏనాడన్నా పెళ్ళానికి. బూతులు లేకుండా నువ్వు మాట్లాడారా మీ ఒప్పుకుంటావా? బతుకులకి? అలా బూతులు మీ ఎత్తింది నువ్వు వేరే బతుకులకి? దరిద్రుడా అని. అరే ప్రవీణ్ గడికి పుట్టిన వెధవా, బూతులు ప్రవీణ్ లేకుండా ఎప్పుడైనా మాట్లాడారా యేసు మీరు? పుట్టాడు రా ప్రవీణ్ కి. నీ మేరీ బతుకులు అను మాకు. వాళ్ళిద్దరు మేరీ ప్రవీణ్ ఎప్పుడు తెంగించుకుంటే యేసు చూడు పుట్టాడని టీవీన చెప్తా. మాటలే.
ఎప్పుడు చూడు నోటి వెంట కాదురా. పెంట తినే మాటలు తప్ప మరి నువ్వే కదా ఒక్క first మాటలో సవరంగా మాట్లాడింది. మాట్లాడతారా మీరు? నన్ను వెధవలారా రెచ్చగొడితే అసలుకి? ఇలానే మాట్లాడతాను రా. మేరీ మొగుడుతో కాకుండా పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది కాదని నిరూపించు. నీ పెళ్ళం అలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? అరే నీ దేవుడు ఎవరు చెప్పరా? ఒకటి పెళ్ళం అలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావరా? అరే రాజుగా నీ దేవుడు ఎవరు చెప్పు, అరే. ఒక్క మాటలో చెప్పరా ఆన్సర్? ఆ? ఒక్క అంటే మాటలో నీ చెప్పరా నీ దేవుడు దేవుడు ఎవరు? గొప్పతనం, నీ దేవుడు గొప్పతనం ఏందో నాకు చెప్పు. నా దేవుడి సంగతి తర్వాత గొప్పతనాలు చెప్తా. వద్దురా, గొప్పతనాలు వద్దు. మేరీ నీ మొగుడు దేవుడు యేసు ఎవరు? తండ్రి, మేరీ అరే మొగుడు వెధవా, యేసు తండ్రి వినరా, ఒకళ్ళేనా? దీని ఒక్కదానికి నువ్వు మేరీ సమాధానం చెప్తే మొగుడు నువ్వు యేసు మగోడివిరా. తండ్రి ఒకళ్ళేనా? మేరీ దీని మొగుడు ఒక్కదానికి యేసు తండ్రి సమాధానం ఒకళ్ళేనా? చెప్పంటున్నా. మా అమ్మ మొగుడు మా అరే నాన్న కుక్కల పేరు వాగకు. ఒక్కటే. మా అమ్మ మొగుడు పేరు మా నాన్న పేరు ఒక్కటే. మీ అమ్మ మొగుడు మీ నాన్న పేరు ఒక్కటే. యేసుగాడి తండ్రి పేరు మేరీ మొగుడు పేరు ఒకటేనా? అందరి తండ్రి దేవుడు ఒక్కడేరా వెధవ. అరే మరి కడుపు చేయటం ఎందుకురా? మరి యేసుతో కడుపు చేస్తే యేసు పుట్టడా? అది మానవ రూపంలో వచ్చాడు రా ఆయన. అర్థం ఇప్పుడు చేసుకోండి మేరీకి కాదు పరిశుద్ధాత్మ కన్ని పిల్ల ఎందుకు? ఆంటీలు పనికిరారా? ఏ ఆంటీని కడుపు చేస్తే ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? కన్ని పిల్ల ఎందుకు కావాలి మేరీకి పరిశుద్ధాత్మకి? ఏంటి రీజన్ ఏంటి చెప్పు పరిశుద్ధుడుగా నాకు? జన్మించాలంటే అది అరే జరగాలి. బాబు ఎందుకు జన్మి తర్వాత యేసుతో కాపురం చేసిందిగా, పిల్లల్ని కన్నదిగా, దానికి అది కామ తర్వాత. కోరికలు తక్కువ లేవుగా? అది తర్వాత. కాదు 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 ఇప్పుడు మేరీకి బాగా కామం వచ్చి మొగుడుతో పడుకొని నలుగురు పిల్లల్ని కన్నదిగా, కామం లేకుండా లేదుగా పరిశుద్ధురాలు అవటానికి. నేను మేరీ గారికి ఇప్పుడు యేసప్పు గారు నిన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావా? ఇదంతా కాదు. యూతులు సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ ఇదంతా నైట్ రక్తం కాదు. రాకపోతే ఆ సొల్లొద్దు. స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలా? మరి సొల్లొద్దు, యేసప్పు గారు చెప్పేదేను. మేరీతో కాపురం చేసినప్పుడు ఫస్ట్ నైట్ నీకు రక్తం రాలేదు కదా, మేరీ రాళ్లతో వాగడము ఎందుకు కొట్టి బూతులు చంపలేదు? తప్ప మీ బుర్రకు నేను లాజిక్ అడిగిందానే అనేది అసలు అయ్యా, అవసరం నేను ఉండదు. అడుగుతుంది బైబిల్ ప్రకారం, పాత అర్థమైందా? నిబంధన ప్రకారం నేనేమంటున్నా, నువ్వు ఒక అసలు స్త్రీకి ఫస్ట్ నైట్ నీకు రక్తం బైబిల్ అడిగే రాకపోతే ఆ అర్హత నీకు స్త్రీని లేదులే రాళ్లతో గాని. కొట్టి చంపాలని బైబిల్లో హలో. ఉంది. మరి హలో, మేరీకి ఫస్ట్ చెప్పేది నైట్ విను. రక్తం రాలేదు, మరి ఇది ఈ యేసప్పు కుక్కలు ఎందుకు రాళ్లతో వాగే కొట్టి వాళ్ళు తప్ప చంపలేదు? మీకు కుక్క లెక్క వాగడం తప్ప వాడటం కాదురా సబ్జెక్ట్ రాదు. దరిద్రుడా నేను అని. ఒకటే అంటున్నా, అడిగిందానే చెప్పరా? నేను చెప్పేది, నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వగలవా? అంటే ఇప్పుడు నీ గొప్పతనం, ఇప్పుడు బైబిల్ గొప్పతనం ఏమీ లేదంటావు అంతేనా? బైబిల్ గొప్పతనం 100% ఉంటుంది. నీలాంటి మరి ఉన్నప్పుడు దివానాగాలకు అది అర్థం కాదు కానీ నేను చెప్పేది నువ్వు. రక్తం రానప్పుడు, మేరీ ఫస్ట్ నైట్ రక్తం రానప్పుడు యేసప్పు రాళ్లతో ఎందుకు కొట్టి చంపలేదు? నేను చెప్పేది ఒకసారి నువ్వయ్యా నువ్వు. ఎందుకు నేను వినాలయ్యా? నీ ఏమంటున్నా, బైబిల్ నీ గురించి దేవుడు నువ్వు ఎవరు? చెప్పవయ్యా బాబు. ఒక్కటే మాట, నీ నీ దేవుడు సువార్త ఎవరు నువ్వు చెప్పు. చెప్పు, నేను వింటాను. నీ సువార్త అట్లా కాదు. చెప్తే నేను వింటాను. నువ్వు వినేటట్లేవు కదా, వాగుతున్నావు కదా, ఎందుకు మొరుగుతున్నావు కదా. నువ్వు చెప్పి అబద్ధాలు చెప్తున్నావుగా. నువ్వు మొరుగుతా ఉంటే నేను ఎలా చెప్పాను? మొరుగుతా ఉంటే మరి కరుస్తాను నిన్ను, అవసరమైతే. మొరగటం ఏంది, కరుస్తాను. వెరీ సాంశరావుని గుడ్. అంటే కలిసి నువ్వు కుక్కని ఒప్పుకున్నావు అనమాట. కాదు, సాంశరావుని అడుగు. గోపి అంటే ఉత్త తడుపుకుంటాడు నా కొడుకు. కరిసావా? సాంబాన్ కరిసావా ఒకసారి? కలవటం ఏంది, నా కొడుకు గుడ్డంతా పగలదెంగి అని అడుగు, నా గురించి చెప్తాడు. అంతగానం కరిసావా? నువ్వు మొగోడు అయితే గోపి లైన్ లో ఉండండి, కాన్ఫరెన్స్ తీసుకోరా. నువ్వు మొగోడు అని నేను ఒప్పుకుంటారా? నీతో ఇంకా పంపించు argument కూడా ఒకసారి, చేయను. నన్ను చూపిద్దాం. అరే నేను ఆర్గ్యుమెంట్ కూడా చేయనురా నీతో, దరిద్రుడు. సాంశరావు గోపి లైన్ లో ఉన్నాడు, అట్లా కాన్ఫరెన్స్. కాదు, అట్లా కాదు, పంపించు ఒకసారి. అరే మేరీని పంపిస్తానరా, నాకే అభ్యంతరం రా. మేరీ మరి ఎప్పటికీ ఎందుకు వాగుతావు? నేను నిన్నేం క్వశ్చన్ అడిగాను? నీ దేవుడు ఎవరో చెప్పు అంటున్నాను, చెప్పలేకపోతున్నావు. నువ్వు ఒక హీరో లెక్క నాకు ఫోన్ చేయడం. దేవత అంతేనా? మొగుడుతో నీ దేవుడు ఎవరు? చేయించుకుంది మీ అరే దృష్టిలో వెధవా, నీ పరిశుద్ధురాలు. దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరో చెప్పరా? అరే నీ దేవుడు గొప్పోడా కాదా యేసు? నా దేవుడు పక్కన పెట్టరా, నా మరి దేవుడు పక్కన పక్కన ఎందుకు పెట్టాలా? పెట్టాలి నీ కదా? నువ్వు ఈ దేవుడు దేవుడు ఎవరు? కాదని ఆ దేవుళ్ళకి వెళ్ళావు కదరా. మరి ఆహా, ఈ దేవుళ్ళు నీకు పనికి రాకనే కదా. ఈ ఇల్లు ఎవర్రా? నాకు నేను పాతదైపోయింది, హిందువుని ఈ ఇంటి కాదురా, వల్ల హవలే. ఉపయోగం లేదని వదిలేసి కొత్త పూర్వం ఇంటికి నేను వెళ్ళావు హిందువుని కదా. కాదురా. మరి నీ కొత్త ఇంటి గొప్పతనం చెప్పు. నేను అడిగింది పూర్వం అది నేను కాదు. హిందువుని కాదు. నీకు- పూర్వం నేను హిందువుని కాదు. మీ అయ్యా మీ అమ్మ క్రైస్తవులకే పుట్టారా డైరెక్ట్ గా? అరే బాబు, ఇప్పుడు నాకు రోజు రెగ్యులర్ గా మాట్లాడే ఒక పాస్టర్ అరే వచ్చాడు కాదు, నాతోటి. అలా కాదు, చెప్పేది ఒక్క నిమిషం ప్లీజ్. ఆ, ఆ. నేను రాజు గారు అంటాను, ఉం. నా పేరు ఇస్సాకు, మీరు ఇస్సాక్ గారు అనండి. ఇస్తాక నేను క్రైస్తవులను గౌరవించను, ఎందుకంటే అవసరం కోసం మతం మారిన వాళ్ళు. నన్ను ఒక కామన్ మ్యాన్ గా చూడంతే, నేను క్రైస్తవుడుగా చూడను, చూడు. నాకు అవసరం లేదు. క్రైస్తవులందరూ ఎలాంటి వాళ్ళు రాజు అంటే, గారు చెప్పండి. విను ఒక్క నిమిషం. రాజు గారు చెప్పండి. ఇస్తాక ఒక్క నిమిషం విను. క్రైస్తవులంతా ఎలాంటి వాళ్ళు అంటే, కాళ్ళు నొప్పి, ముడ్డు నొప్పి, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, మతం మ్యారేజ్ బ్యాచ్ తప్ప. బైబిల్ నిజంగా పూర్తిగా చదివి, ఏమండి నేను బైబిల్ పూర్తిగా చదివాను, నాకు ఇది నచ్చిందని చెప్పి మతం మారిన ఒక్కడిని గానీ చూపిస్తే వాడిని ఇస్తా, ఓకే. అయ్యా నేను గౌరవిస్తా. అవసరం కోసం మతం మారిన నేను ఎందుకు గౌరవిస్తాను? వాడు 100 రూపాయలు ఇస్తే మతం మారాడు కదా, రేపు పొద్దున 100 రూపాయలు ఇస్తే ఎవడి మీద రాయమన్నా వేసే బ్యాచ్ వాళ్ళంతా. ఓకే, నేను చెప్పిన దాంట్లో స్టేట్మెంట్ ఒక్కడిని చూపించు నాకు. అయ్యా ఇదిగో వీడు. అయ్యా పీటర్ పాస్టర్ గారు లైన్ లో ఉన్నారా? అయ్యా వందనాలయ్యా, ఉన్నానయ్యా. అయ్యా పీటర్ పాస్టర్ గారు, మీరు క్రైస్తవులే కదండి? అవునయ్యా. మీ దగ్గర ఎంతమంది ఉన్నారండి సంఘస్థులు? మీది ఏది చెప్పండి మీది?
అయ్యా మాది పెంచి కోర్స్ వచ్చాయా 500 మంది సంఘ విశ్వాసులు ఉన్నారయ్యా నా దగ్గర. మాది ఆ. గుంటూరులో ఉంటాం అయ్యా మేము. సార్ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను పాస్టర్ గారు, ఏ అయ్యా. క్రైస్తవుడైనా బైబిల్ నిజంగా మొత్తం చదివి ఇది నాకు నచ్చింది, దీంట్లో నిజం ఉంది, ఇది దైవ గ్రంథం అని చెప్పి మతం మారతారా? నిజాయితీగా చెప్పండి. లేదు ఆ. నాకు అవసరం వచ్చింది ఒక్క నాకు. నిమిషం. రాజు గారు, చెప్పండి. మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి? గోపి సనాతన సేన. గోపి సనాతన సేన. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మీరు సైలెంట్ గా ఉండండి. పర్లేదు. ఓకే. నా పాస్టర్ గారు, యూట్యూబ్ ఛానల్ పేరు. మీతో చాలా కాలం నాకు పరిచయం ఉంది, మీరు మంచిగా వాక్యాన్ని బోధిస్తారు, మీ మీద నమ్మకం ఉంది నాకు. క్రైస్తవులు అయ్యా. అందరూ కూడా ఇప్పుడున్న క్రైస్తవులు అంటే ఆంధ్ర తెలంగాణ భారతదేశం అంతా నాకు తెలియదు, ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవులు మాత్రం అవసరం కోసం మతం మారారా? అందరూ బైబిల్ చదివి ఇది నచ్చిందని చెప్పి మతం మారారా? 199.99% చెప్పండి. మీరు చెప్పండి పాస్టర్ గారు. అంటే ఎక్కువ మంది ఫస్ట్ వాళ్ళకి కడుపు నొప్పి తగ్గిందనో, కాళ్ళు నొప్పి తగ్గిందనో, లేకపోతే మంచి జరిగిందనో, మా అమ్మాయికి పెళ్ళయిందనో, పిల్లలు పుట్టారనో, ఇట్లానే మతం మారుతారండి చాలా మంది కూడా. కానీ నిజానికి ఎవరు కూడా బైబిల్ చదివి మతం మారరు. అంతెందుకు నేను కూడా మొదట్లో దేవుని వాక్యం పరిచయం చేసిన పాస్టర్ గారి ద్వారా నేను మతం మార్చబడ్డాను. సరే, ఓకే. పీటర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చండి? అడగండి సార్. అంటే సార్, ఆ. మీరు పీటర్ గారు పాస్టర్ గారు కాదు 500 కాదండి, మంది ఆయన సంఘం ఉన్నారని పాస్టర్ కాదు, చెప్పారు ఆయన కదా? తర్వాత విశ్వాసిని మనం టెస్ట్ చేద్దాము. ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే, అసలు నిజంగా మతం మారుతున్న ఈ క్రైస్తవులంతా బైబిల్ చదివి మతం మారారా, లేదా మంచి జరిగిందని మతం మారారని సూటిగా మీరు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను సూటిగా సమాధానం చెప్తున్నా సార్. 100కి 100% మీరు చెప్పిన దాన్ని నేను విభేదిస్తా. ఎందుకంటే అందరూ అలా లేరు సార్. కొంతమంది ఉంటే ఉండొచ్చు, ఏదో పిల్లలు పేర్లు చెప్పండి, మీకు తెలిసిన ఒకటి పేరు చెప్పండి, ఎవడో బైబిల్ చదివి మతం మారినాడు. నేనే ఉన్నా సార్. మీకు దాంట్లో ఏం నచ్చింది? అసలు ఏం నచ్చింది దాంట్లో? ముందు ముస్లిం సిద్ధాంతం సార్ నాది. తాజుద్దీన్ నా ఒరిజినల్ పేరు. ఓకేనా సార్? గోరపొడి తాజుద్దీన్. మేమందరం కూడా జాన్పాడు సైదులకి ఇప్పుడు మీరు ముస్లిం అయినప్పుడు అసలు ఖురాన్ లోనే ఉంది కదా యేసు గురించి. ముస్లిం కాదు సార్, ముస్లిం కాదు, క్యాస్ట్ ముస్లిం కాదు, ముస్లిం సిద్ధాంతాలను పాటించారు. రాజుగారు వీళ్ళు దూదేకులు కూడా కాదు సార్, దూదేకులు కూడా కాదు. ముస్లిం ప్రిన్సిపల్స్ ని పాటించి జాన్పాడు సైదులు టెంపుల్ దగ్గరికి వెళ్ళి మేమందరం, మా ఇంట్లో మా నాన్న పేరు హుస్సేన్, మా బాబాయ్ పేరు మదార్, నా పేరు తాజుద్దీన్, మా అన్న పేరు గౌసుద్దీన్, మా అక్క పేరు సైదమ్మ. బట్ మేము ముస్లిం సంతతి కాదు. ఓకేనా? లోకరక్షకుడు. నేను ఎంఎస్సి సైన్స్ చదువుకున్నాను. నేనేం చేశానంటే సైన్స్ చదువుకున్నారా? ఎంఎస్సి బాటనీ అంటే నాది. ఎంఎస్సి బీఈడి డిగ్రీ కాలేజీలో ప్రైవేట్ లెక్చరర్ గా చేస్తున్నాను, ఒకవైపు పాస్టర్ గా పనిచేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు 500 మంది సంఘం ఉన్నారని చెప్పిన పీటర్ గారు ఏమన్నారంటే, మంచోడు అయ్యా నువ్వు మధ్యలో అసలు యుద్ధం చేసేటప్పుడు మళ్ళీ మన లాంగ్వేజ్ ఫస్ట్ యుద్ధం చేసేటప్పుడు గానీ, జోదం ఆడేటప్పుడు గానీ, వాగ్వేదం జరిగేటప్పుడు గానీ నీతి నియమాలు ఏమి ఉండవు. దానికి గుర్తుపెట్టుకో, నీకు తెలియదు అనుకుంటా. అట్లా సార్. అప్పుడు ఏమైతుందంటే సార్, సబ్జెక్ట్ అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నీ దగ్గర బైబిల్ ఏం సబ్జెక్ట్ ఉందా బాబు? అట్లాగా సార్. ఇప్పుడు నేను ఒక మాట, నువ్వు నిజంగా కనుక నీకు బైబిల్ సబ్జెక్ట్ ఉంటే నేను అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు, నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతా. మరి నీకు ఆ ధైర్యం ఉంటే చెప్పు, మరి ఇప్పుడే అడుగుతాను కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉండాలంటున్నా నేను చెప్పేటప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే అర్థమవుతుంది. లేదా మీరు హిందూ గ్రంథాల్లో ఉన్న వాల్యూస్ చెప్పేటప్పుడు నేను సైలెంట్ గా ఉంటా. అదే ఒక నిమిషం, నేను అదే చెప్తున్నా. రాజు గారు, నేను బైబిల్లో ఉన్న వాల్యూస్ చెప్పేటప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి, మీరు హిందూ గ్రంథాల్లో ఉన్న వాల్యూ చెప్పేటప్పుడు నేను సైలెంట్ గా ఉంటా. అప్పుడు ఏమైందంటే అందులో ఉన్న మంచి విషయాలు నేను నేర్చుకుంటా, ఇందులో ఉన్న మంచి విషయాలు ఏమన్నట్టు మీరు నేర్చుకోవచ్చు. సరే, ఒక నిమిషం అండి. నేను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం తీస్తున్నాను ఒకసారి. తీసిన తర్వాత నేను అడిగే ప్రశ్నలు అన్నిటి కూడా మీరు నీట్ గా సమాధానం చెప్పండి. అయితే రిఫరెన్స్ ప్రకారం చెప్పాలి. నోటి వాక్యమో నాకు నచ్చింది నేను చెప్తాను ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు వితండవాదం చేయకూడదు. రిఫరెన్స్లు ఇవ్వాలి కదా, మనం ఏదో నోటి మాటలతో చెప్తే సరిపోదు కదా. పర్లేదు సార్, ఓకే, మీరు టైం తీసుకోండి. ఇప్పుడు ఒక మంచి విషయాన్ని నేర్చుకునేటప్పుడు అయితే ఇక్కడ కొన్ని రిఫరెన్స్లు చదువుతానండి. అసలు యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు మీ లెక్క ప్రకారం ఏంటి? ఆయన మన పాపాలను సిలువ వేయబడి మన పాపాలను క్షమించబడితే ఆయన సిలువ మరణం పొందిన తర్వాత తిరిగి లేచిన తర్వాత కాన్సెప్ట్ మీరు నమ్ముతారు, అవునా? అయితే నేను అడిగేది ఉదాహరణలు కొన్ని చూపిస్తాను. యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్లే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమించుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమును పంపబడి తిని.
అని యేసు ఏం చెప్తున్నాడు, ఏమయ్యా నువ్వు రాజువా అని అడిగితే, నీవు అన్నటి రాజు గాని నేను పరలోకం రాజుని, నేను సత్యమును గూర్చి సాక్ష్యమించుటకు ఇంత నిమిత్తమే నేను పుట్టితిని, ఈ లోకమును పంపబడితిని. ఎందుకు వచ్చాడు ఈయన? సత్యం అంటే ఏంటి? నిజాలు చెప్పటం కాదు, దేవుడు వాక్యాన్ని చెప్పటం ఇలా దృష్టిలో సత్యం అంటే. ఓకేనా? నెక్స్ట్ లూకా సువార్త 4:3. ఆయన నిరేత్రియా పట్టణంలో దేవుని సువార్త ప్రకటింపవలని ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. లూకా సువార్త 4:43. గుర్తుపెట్టుకోండి ఎన్ని వాక్యాలు. యోహాను సువార్త 17 అధ్యాయము 4 నుంచి 26 వచనాల దాకా చదువుకుంటే అక్కడ ఏముంటది అంటే మ్యాటరు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఇది ఎప్పుడు చెప్పాడు? సిలువ వెయ్యక ముందు చెప్పిన మాట ఇది. ఓకేనా? అంటే సంపూర్ణంగా నెరవేర్చేసాడు, అయిపోయింది ఆయన ఇచ్చిన పని. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన ఏం నెరవేర్చదలుచుకున్నాడు, అంతా కంప్లీట్ అయిపోయింది. అయితే నేను అడిగే ఇక్కడ ఏంటంటే, నేను అడిగే ప్రశ్న, ఈయన నేను భూమి మీద చనిపోయి తిరిగి లేస్తే మీ పాపాలు పోతాయి అని ఎక్కడ చెప్పాడు? ఆయన చెప్పిన సాక్ష్యాలన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు పాప క్షమాపణ అనేది ఎప్పుడో ఉంది. ఎప్పుడు? యేసు పుట్టక ముందు యోహాను బాప్టిజం ఇస్తున్న సమయంలోనే ఎవరైతే నీళ్లలో దిగి మారు మనసు బాప్టిజం పొందుతారో వాళ్ళ పాపాలని క్షమించబడతాయి అని చెప్పి ఉంది. ఉదాహరణ లూకా సువార్త 3:3 3-4 అంతటి యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు మీద బాప్టిజం పొందవాలని యోర్దాను నది ప్రదేశం అంతా ప్రకటించుండెను. ఎప్పుడు ఇది? యేసు యోహాను పరిచయం కాకముందే ఉంది. అంటే ఎవడైతే మారు మనసు పొంది నీళ్ళలో బాప్టిజం తీసుకుంటారో వాళ్ళ పాపాలను క్షమించబడితే వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళు పరిశుద్ధులు అవుతారు, పాపం లేని వాళ్ళు అవుతారు. ప్రభు మార్గం తిరిగిపడిచి ఆయన సరళం చేయుడి, ఇదంతా కామన్ అనమాట, పక్కనున్న వాక్యం. నెక్స్ట్ ప్రజలందరూ బాప్టిజం పొందిన ఎక్కడ? మళ్ళీ లూకా సువార్త 2:3-20. ప్రజలందరూ బాప్టిజం పొందినప్పుడు యేసు కూడా బాప్టిజం పొంది ప్రార్థన చేయడం, ఆకాశం తెరవబడను. ఇది ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, అసలు పాప క్షమాపణ నిమిత్తం అనేది బాప్టిజం తీసుకుంటే పోయినప్పుడు మరి యేసు నేను చనిపోయి తిరిగి లేస్తే పాప క్షమాపణ ఎక్కడ? ఆ రిఫరెన్స్ నాకు చూపించండి చాలు. అలాగే సార్. ఓకే, అయిపోయిందా సార్? నేను మాట్లాడొచ్చా? చెప్పండి. ఓకే, ఇప్పుడు రాజు గారు అలాగనే మన మధ్యలో ఉన్నటువంటి పీటర్ గారు ఇద్దరు కూడా వినాల్సిన విషయం ఏంటంటే, పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిజం ప్రజలు తీసుకుంటే యేసు ప్రభు వారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అసలు ఎందుకు ఆయన తిరిగి లేవాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ పాప క్షమాపణ ఉన్నప్పుడు ఆయన తిరిగి లేచి ఆయన పాపాలు మళ్ళీ క్షమించబడటం, ఇవన్నీ అసలు కాన్సెప్ట్ ఏంటి? ఉన్న కాన్సెప్ట్ ఆల్రెడీ నడుస్తుంది కదా అక్కడ. ఈయన చనిపోయి అదే చెప్తున్నాను. ప్రభు ఇప్పుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు వారిని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. ఎలా పంపించాడంటే శరీర అవతారిగా పంపించాడు, శరీరాన్ని ధరించుకొని రావాలి. నాకు తెలుసు సార్, నాకు అవసరం అది కాదు, డైరెక్ట్ పాయింట్ కి రండి. నేను మాట్లాడేటప్పుడు నేను మధ్యలో వచ్చాను సార్, బైబిల్లో రెఫరెన్స్ చూపించండి, చూపించి మీరు మాట్లాడినప్పుడు డిఫరెన్స్ చూపించి మాట్లాడండి సార్ అంటున్నా, నేనేమనలేదు. మీరు ఏది మాట్లాడి మీరు చూపించారు సార్, అందుకే నేను పంపబడుతున్నాయి అని చెప్పబడినటువంటి యోహాను సువార్తలో మాట గురించి నేను మాట్లాడుతున్నాను సార్. నేను తిరిగి చెప్పింది అడగట్లేదు సార్, నాకు కావాల్సింది ఏంటంటే, ఇదిగో ఈ పాప క్షమాపణ ఆల్రెడీ ఉన్నా, నేను చనిపోయి తిరిగి లేస్తే పాప క్షమాపణ జరుగుతుంది. ఇప్పుడు రెండు కాన్సెప్ట్లు ఉండకూడదు కదా సార్. ఆల్రెడీ పాప క్షమాపణ నిమిత్తం జరుగుతున్నప్పుడు మళ్ళీ ఈయన తిరిగి చనిపోతే మళ్ళీ పాప క్షమాపణ ఎలా జరుగుతుంది? ఇది నా డౌట్ అండి. ఇప్పుడు బాప్తిజము తీసుకోగానే పాప క్షమాపణ జరుగుతుంది కదా, మరలా యేసుక్రీస్తు ఎందుకు చనిపోవాలనేది కదా మీ ప్రశ్న. ఎందుకు తిరిగి లేచాడు? మళ్ళీ రెండో రాకడ గురించి అడుగుతున్నాడు. మళ్ళీ రావాల్సిందా లేకపోతే చనిపోయింది? ఆయన ప్రశ్నలో క్లారిటీ లేదండి, ఉందంటున్నాడు. అది అదే ప్రశ్నలో. సార్ మళ్ళీ అడుగుతాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను సార్ మీకు. ఒక వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎవరైతే ఆయన నమ్మి బాప్టిజం తీసుకుంటారో మన పాపాలని క్షమించబడతాయి, మారు మనసు పొందితే. ఈ రోజు నేనున్నాను, యేసు ప్రభుని ఈ రోజు నమ్ముకున్నాను అనుకోండి, యేసు ప్రభుని నమ్ముకుంటే నా బాప్టిజం తీసుకుంటే నా పాపాలని క్షమించబడి నేను పరిశుద్ధుడిగా మారిపోతానని చెప్పి ఇప్పుడున్న కాన్సెప్ట్ ఈ పాస్టర్లు చెప్తుంది. ఇదే కాన్సెప్ట్ అసలు యేసు రాకముందే ఉంది కదా. యోహాను బాప్టిజం ఇస్తున్నాడు కదా అందరికి, మళ్ళీ ఈయన చనిపోయి తిరిగి లేవటం ఏంది? మళ్ళీ ఈ పాపాలు క్షమించబడటం ఏంటి? ఆ పాప క్షమాపణకి ఇప్పుడు నమ్ముకున్న యేసు ప్రభు పాప క్షమాపణకి తేడా ఏంటి? అదే చెప్తున్నానండి మీకు. యేసుక్రీస్తు వారు మరణించి ఈ భూమి మీద నుంచి
పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు. అంటే ఇప్పుడు మనుషులందరితో, అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వారితో ఆదరణకర్తగా ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఇప్పుడు బాప్తిజం తీసుకోవాల్సింది ఎలా అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క సార్ నేను అడుగుతున్న ప్రశ్న అది కాదండి, మీరు రిపీట్ చేయొద్దు నాకు. లెట్ మీ కంప్లీట్ సార్ ప్లీజ్. సరే చెప్పండి. ఓకేనా? ఈ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజమము యోహాను కాలంలో లేదు. అప్పటికి ఆ యోహాను కాలంలో బాప్తిజమే ఉంది. చెందింది. తండ్రి కాదండి, పాప క్షమాపణ నిమిత్తం మెయిన్ కాన్సెప్ట్. నువ్వు ఏ విధంగా బాప్తిజం తీసుకున్నా, చిలకరించు బాప్తిజం తీసుకో, ఏ అవును సార్, బాప్తిజం నేను తీసుకున్నా దాన్ని పాప క్షమాపణ కాదంటలేదు ఉంది కదా. కదండి. పాప క్షమాపణ బాప్తిజమే. ఆ, కానీ యోహాను కాలంలో అలా జరిగింది. దానికి యేసుక్రీస్తు దీనికి వారు వచ్చిన తేడా ఏంటి? తర్వాత పోనీ ఇలా చెప్పండి. జరగాలి. కాదండి, దానికి ఎక్కువ తక్కువ పాపాలు క్షమించబడతాయి, యేసు వచ్చిన తర్వాత ఎక్కువ పాపాలు ఏమైనా క్షమించబడతాయా? డిఫరెన్స్ లేదు ఉండాలి సార్, కదా. పాపం రాజు గారు, పాపం ఏదైనా ఎక్కువ తక్కువ అనేది లేదు. మరి లేనప్పుడు ఇక యేసు చనిపోయి తిరిగి లేవటం దేనికి? ఆయన కొరడాలతో కొట్టడం దేనికి? ఉమ్మేయటం దేనికి? రాజుగారు నేను ఒక మాట చెప్తా, ఆగండి ఇద్దరు ఒక నిమిషం సరే, ఆగండి. ఆయన అసలు అసలు ఇప్పుడు- ఏం చెప్తాడు సార్? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు కాదు ఒక నిమిషం అండి. ఇక్కడ లీటర్ 10 రూపాయలకు దొరుకుతుంటే అక్కడ లీటర్ 10 రూపాయలు దొరుకుతున్నాయి. రెండు పాలు ఒకటే, రెండు ఒకటే అయినప్పుడు మళ్ళీ ఈయన ఇక్కడ ఈ పాలు కింద బారపోసి మళ్ళీ దాన్ని పైకెత్తి నేను క్లీన్ చేసి శుద్ధి చేసి అమ్మానంటే అది పిచ్చితనం అవుదా అండి? ఇది నా ప్రశ్న అండి. మీరు చెప్పండి పీటర్ అసలు పాస్టర్ గారు. నేను చెప్తా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇతను పరిశుద్ధాత్మ ఆదరణకర్త పరిశుద్ధాత్మ అన్నాడు కదా, ఖురాన్ లో ఈయన ముస్లిం అని చెప్తున్నాడు కదా. ఖురాన్ లో ఆదరణకర్త ఎవరయ్యా అంటే మహమ్మద్ ప్రవక్త, తెలుసా మీకు? సరే పర్లేదండి, మీరు ముస్లిం అయినా ముస్లిం పేరు పెట్టుకున్నావు కదా అంటున్నా నేను. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము అడిగే దానికి టాపిక్ పక్కెళ్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే కాన్సెప్ట్, 10 రూపాయలు పాలు అమ్ముతున్నాడు, ఇంకొక అతని దగ్గర 10 రూపాయలు సార్, పాలు మన రాజు గారు, మీరు ఎందుకు ఆ పాయింట్ అర్థమైంది ఇతనికి, మీరు అడిగిన పాయింట్ అర్థమైంది, కానీ ఇతను ఎలా కవర్ చేసుకోవాలో తెలియట్లేదు ఇతనికి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. యోహాను కాలంలో ఒక నిమిషం అండి. యోహాను కాలంలో బాప్టిజం ఉందండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం పొందితే మన పాపాలు క్షమించబడితే దేవుడు మన పాపాలను క్షమించబడతాడు. యోహాను బాప్టిజం ఇస్తున్నాడు. అప్పుడు 10 రూపాయలు పాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి యేసుక్రీస్తు చనిపోయి అంటున్నాడు. ఒక నిమిషం అండి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మేము ఆ పాలు కింద బారపోసామయ్యా, మళ్ళీ వాటిని శుద్ధి చేసి అదే పాలు 10 రూపాయలకు అమ్ముతున్నామంటే ఆ పాలకి ఈ పాలకి తేడా ఏందని అడుగుతున్నా. యేసు వచ్చిన తర్వాత మన పాప క్షమాపణ ఉంది, అంతకు ముందే పాప క్షమాపణ ఉంది. ఈయన వృధాగా దేవుడని మీరు చెప్పుకుంటున్నప్పుడు ఉమ్మేయించుకోవడం, కాలుతో తన్నించుకోవడం, బట్టలు ఇప్పి సిలువ వేయటం, రక్తం కార్చడం, ఈ కాన్సెప్ట్లన్నీ ఎందుకు అనవసరం కదా. ఆల్రెడీ ఉంది కదా పాప క్షమాపణ. అదే కాన్సెప్ట్ కంటిన్యూ చేస్తే ప్రజలందరూ బాగుండేది కదా. అనవసరంగా మీరు దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఉమ్మేయించుకొని. రాజు గారు, పీటర్ గారు, మరి ఆయన పేరు ఒరిజినల్ పీటరో కాదో నాకు తెలియదు. 500 మంది ఒరిజినల్ పేరు కాదు కదా, ఇస్సాకు ఒరిజినల్ పేరా మీది? ఇప్పుడు కాదండి, మాకు పర్సనల్స్ అనవసరం. మేము అడిగిన ప్రశ్న స్ట్రైట్ గా సమాధానం చెప్పండి మాకు. 500 అయ్యా అవన్నీ అనవసరం అయ్యా బాబు. మేము అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పిస్తాక నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అన్నావు కదా. నువ్వు బైబుల్ చదివి మతం మారావు కదా, మరి దీనికి సమాధానం చెప్పు. ఈయన ఏమన్నాడు? నేను బైబిల్ చదివి మతం మారానని చెప్పాడు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. అబద్ధాలు సమాధానం చెప్పాలంటే మీరిద్దరు కొంచెం ఆగాలి కదండి. చెప్పండి చెప్పండి. మేము ఆగాము, నువ్వు చెప్పట్లా. అదే చెప్తున్నా వినండి. ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్పట్లా, నువ్వు ఊరక కవర్ చేసుకుంటున్నావు అంతే. అదే పీటర్ గారు వినండి ప్లీజ్. చెప్పండి. వింటున్నాను సార్, మీరు చెప్పండి ప్లీజ్ చెప్పండి, మీరు దయచేసి చెప్పండి. అదే చెప్తున్నా. యేసుక్రీస్తు వారి కంటే ముందు ఇవ్వబడినటువంటి బాప్తిజం ఉందా యోహాన్ గారు? ఆ యోహాన్ గారు వచ్చిందే యేసుక్రీస్తు వారి బాప్తిజం గురించి చెప్పడానికండి. ఇది సమాధానం. మరి మీరు పెద్ద పీటర్ గారు, చిన్న పీటర్ గారు, పీటర్ గారు, నాకు తెలియదు. రాసిన గ్రంథాన్ని కూడా చెప్పలేకపోయిన పీటర్ గారు తెలియదని అర్థమైపోయింది. బాప్టిజం ఎన్ని రకాలు చెప్పండి. యేసుక్రీస్తు వారిని చూపించడానికి ఆయన కంటే ముందుగా పంపబడినటువంటి ప్రవక్త యోహాను గారు అండి. కాదండి, ఇప్పుడు నేను తెలియంది కాదు. బాప్టిజం ఎన్ని రకాలు చెప్పండి పోనీ. మీరు పీటర్ గారు, మీరు పీటర్ గారు అధ్యక్షులు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను, బాప్టిజం ఎన్ని రకాలు? బాప్టిజం ఎన్ని రకాలు కాదండి. నేను మీరు ఏమన్నారు ఇప్పుడు క్రీస్తు గురించి
క్రీస్తు కాదు, గురించి ఒక్క నిమిషం, పీటర్ గారు యోహాను మీరు గురించి సార్. మీరు వ్యత్యాసం అడిగారు. కాదు, కాదు. క్రీస్తు మార్గాన్ని క్రీస్తు ప్రకటించడానికి గురించి వచ్చిన వాడు కాదు. యోహాను. కాదు, కాదు. అది క్రీస్తు కాదు కన్యకకు అడిగింది. జన్మించాడు. నువ్వు కాదు. యోహాను ఒక్క గారు నిమిషం వృద్ధులైనటువంటి అయ్యా, జకర్యాకి ఎలిజబెత్ కు మేము జన్మించాడు. కన్యక జన్మించలేదని యేసు పీటర్ గారు క్రీస్తు మీరు వారి వినండి సార్, ఒక్క గురించి నిమిషం. మేము ప్రవచించి కన్యక జన్మించలేదు. ఆయన మార్గాన్ని చెప్పడానికి వచ్చిన వాడు ఆయన యోహాను. తప్పని మేము ఇంకేంటి అనలేదు. ఇంక మేము ఇందులో అడుగుతున్న ప్రశ్న ఏంటి, ప్రశ్న ఆన్సర్ ఏంటి? ఆల్రెడీ బాప్టిజం ఉండగా ఈయన చచ్చిలేస్తే మళ్ళీ పాపాలు పోవటం ఏంటి? అది- నాకు అర్థం కాలేదు. అది 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 ప్రశ్న. తండ్రి యొక్క ఆజ్ఞ అండి అని ఆల్రెడీ చెప్పేశాను, మీరిద్దరు వింటలేరు. ఏం ఆజ్ఞ? చూపించి ఎక్కడ ఉన్నది? యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనమని ఆ. రెఫరెన్స్ తో కూడిన ఆన్సర్ చెప్తుంటే కూడా నేను అడిగింది ఫస్ట్ అది మనం కాదయ్యా అనుకున్న బాబు, కండిషన్ ఎవరు మర్చిపోతే చెప్పారని ఎలా అండి? కాదు, ఒక్క నిమిషం. తండ్రి ఎవరు- ఆజ్ఞ. బాబు నేను అడుగుతుంది అది ఆ. కాదయ్యా. ఆ బాప్టిజానికి ఈ బాప్టిజానికి తీసుకుంటే వ్యత్యాసం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక్క నిమిషం జాగ్రత్తగానండి నా ప్రశ్న. దానికి కూడా ఆన్సర్ చెప్పా కదండి. ఒక తండ్రి నిమిషం యొక్క వినండి, మీరు నా కుమారుని ప్రశ్న యొక్క ఒకసారి పరిశుద్ధాత్మ అర్థం యొక్క చేసుకోండి. ఆ బాప్తిజమానికి పరిపూర్ణత ఇస్రాక్ గారు, లేదని కూడా ఒక్క చెప్పాను నిమిషం నా కదండి. ప్రశ్న అర్థం చేయండి. మీరు రెస్పెక్ట్ ఇవ్వమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నా, ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా ఇప్పుడు. చెప్పండి. చెప్పండి పీటర్ గారు, ఇప్పుడు చెప్పండి. నేను 10 రూపాయలు పాలు పెట్టి కొన్నప్పుడు దీంట్లో పావు ఓకే. కేజీ ఎన్నపోస వస్తుంది అనుకోండి. ఇంకో చోటుకి వెళ్ళి ఓకే. 15 రూపాయలు పెట్టుకుంటే దాంట్లో అర కేజీ ఎన్నపోస వచ్చింది. అప్పుడు అది కొనుక్కుంటాను నేను, ఎందుకంటే ఎక్కువ ఎన్నపోస వస్తుంది. అలానే యేసు పుట్టక ముందు ఎలా పాప క్షమాపణ ఉందో, యేసు చనిపోయిన అదే పాప క్షమాపణ ఉన్నప్పుడు దానికి దీనికి తేడా ఏందని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే అండి. ఏంటది? నేను చెప్పింది అది పరిశుద్ధాత్మ కాదండి. దిగి నేను వచ్చిన చెప్పింది అది తర్వాత కాదు. పరిశుద్ధాత్మ సార్, వచ్చిన మీరు తర్వాత వినండి. ఇస్సాక్ గారు ఒక్క అండి నిమిషం ఆగండి. నేను తండ్రి చెప్పింది అది కాలంలో కాదండి. కూడా ధర్మశాస్త్ర కాలంలో కూడా మేఘము కింద బాప్తిజం ఉందండి. బాప్టిజం ఎన్ని రకాలు చెప్పండి, పోనీ అది కూడా చెప్పండి సార్. ఇది మీ వల్ల కాదు. బాప్టిజం ఎన్ని రకాలు? ఏదండి మీరు అడిగిన దానికి నేను రెఫరెన్స్ తో కూడిన ఆన్సర్ ఇచ్చానండి. అదండి. ఇప్పుడు ఎక్కడ ఇచ్చావు? రెఫరెన్స్ తో సహా రాజు మీకు గారు, ఆన్సర్ పీటర్ గారు, ఇచ్చాను. మీరు ఒకసారి ఉండండి సార్. ఈయనకి సార్, మీరు సబ్జెక్ట్, ఒకటండి. ఈయన మతం ఇప్పుడు కాదండి. ఎవరైనా ఈయన ఎలా కానండి, మతం ఇప్పుడు మారాడు నేను తెలుసా? బైబిల్ మిమ్మల్ని- చదివి మతం మారాడు. ఈయనకి బాప్టిజం ఎన్ని రకాలు నేను చెప్తాను మీకు తెలియకపోతే. ఫస్ట్ సార్ వచ్చేసి అట్లా కాదు. మీరు ఎవరు మాట్లాడేది, రాజు గారా పీటర్ గారా? నేను రాజుగారిని మాట్లాడుతున్నాను. ఒక నిమిషం వినండి. బాప్టిజం ఎన్ని రకాలు చెప్పండి పోనీ. మీకు ఆ ప్రశ్న వదిలి మీ వల్ల కాదులే కానీ, అది బాప్టిజం ఎన్ని రకాలు? ఏ ప్రశ్న మీరు అదే అండి రాజు గారు. ఇప్పుడు నేనేమన్నాను ఫస్ట్, అందులో ఉన్న వాల్యూస్ అయినా నేను నేర్చుకుంటాను, ఇందులో వాల్యూస్ అయినా మీరు నేర్చుకోవచ్చు అని చెప్పానా? మీరు నేను ఎక్కడన్నా అడిగింది అది వింటున్నారండి? కాదండి. అప్పుడు ఆ అలా ఆ బాప్టిజానికి ఈ కండిషన్ తో మనం బాప్టిజానికి వచ్చినప్పుడు యేసు ఎలా చనిపోయి రావాలి? తిరిగి లేచాడు కదా, పాపాలు ఎక్కువ క్షమించబడతాయా? అంతకుముందు దానికి తక్కువ క్షమించబడతాయా అన్నప్పుడు ఈయన తిరిగి చనిపోయి లేస్తే ఎక్కువ పాపాలు క్షమించబడాలి. అట్లా కాకుండా అప్పుడు పాప క్షమాపణ ఉంది, ఇప్పుడు పాప క్షమాపణ ఉన్నప్పుడు ఈయన చనిపోయిన దాంట్లో అర్థం ఏముంది? ఇంకా అది ఆయన నేను అడుగుతుంది. చనిపోవాలని తండ్రి యొక్క ఆజ్ఞ అండి. మళ్ళీ ఎందుకు అర్థమేముందండి ఆజ్ఞ? తండ్రి యొక్క ఆజ్ఞ ఆజ్ఞ ఎందుకు అంటే? ఇచ్చాడు? దేవుడు ఏమన్నా పిచ్చోడా? ఎందుకు అంతకుముందు ఇచ్చాడంటే ఉన్నది same గొర్రెల concept. యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన మనిషి పాపాలను అయ్యా, ఆల్రెడీ కడుక్కోలేడు. యోహాను ఇచ్చే బాప్టిజంలో అసలు రక్తం అవసరం లేకుండా పాప క్షమాపణ ఉంది కదా. అదే చెప్పానండి. యేసుక్రీస్తు వారిని చూపించడానికే యోహాను వచ్చాడండి. ఆయన బాబు ఏం మాట్లాడుతున్నావు? ఏం ఇస్తాకు నువ్వు చూపించాడు ఆయన్ని? లేఖనం అండి, చదవండి అండి. మత్తయి సువార్తది లేఖనం చదవండి కాదు అండి. అసలు. 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి ఆల్రెడీ అండి. 10 రూపాయలు పాలు దొరుకుతుంది, ఇంకో 10 రూపాయలు మట్టిలోంచి తీసాం, బర్రెలోంచి పిండాం, దున్నలోంచి పిండాం, ఆ పాలు అమ్ముతాం. అయ్యే 10 రూపాయలు పాలు అమ్ముతున్నప్పుడు దానికి దీనికి తేడా సార్, ఏంటంటే నువ్వు ఏదేదో రాజు గారు, నేను చెప్తావేంటి? చెప్తానండి. ఇతనికి తెలియదు కానీ నేను చెప్తాను. అరే. మీరు అడిగిన ప్రశ్నకి చెప్పండి ఇతనికి ఆన్సర్ తెలియదు పాస్టర్ సార్. గారు, మీరు చెప్పండి నేను సార్. చెప్తాను, ఆగండి. కొత్త నిబంధన గ్రంథం రాసినప్పుడు ఏం చేశారంటే యేసు ప్రభుని గ్లోరిఫై చేయటం కోసం వాళ్ళు రాసుకున్నటువంటి ఇదనమాట. ఎందుకంటే గ్రీకులు అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ కోసం అక్కడ సరే పీటర్ గారు, యేసు ప్రభులో గ్లోరిఫై లేదు అంటానికి ఉదాహరణ చెప్పండి. బాబు, ఎందుకు నీకు ఏమైనా డయాబెటీస్ బాబు, నీకు తెలియనప్పుడు నువ్వు ఇస్తాకు ఆయన చెప్పేది వినవయ్యా, నీకే థైరాయిడ్ సరిపోతే. ఉందనుకుంటా. అడిగినప్పుడు నీకు తెలియదు, బొంగుగాడి నీకే థైరాయిడ్ ఉందనుకుంటా. ఒక నిమిషం, సార్, ఇదిగో ఈ భాష మాట్లాడద్దు, ఈ భాష మాట్లాడద్దు. మీరు పీటర్ గారు 500 మంది సంఘం ఉన్నోళ్ళు బొంగుగాడు బొచ్చుగాడు అంటారు. చేసేలే గానీ ఇప్పుడు అది కాదులే గానీ ఇంకోటి బాప్టిజం ఎన్ని ఎవరు రకాలు? మాట్లాడేది ఎవరు? నేను రాజులే గానీ బాప్టిజం ఎన్ని రకాలు? ఇప్పుడు పీటర్ గారు లేడా లైన్ లో? లేరు, కట్ చేశాను. బాప్టిజం ఎన్ని రకాలు? బాప్తిజమము పాత నిబంధన కాలంలో ఒకటి, యోహాను కాలంలో ఒకటి, యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో ఒకటి. ఏమయ్యా అసలు నువ్వు పాస్టర్వా లేకపోతే ఏమన్నా పనికి మాలినోడివా? మొత్తం 7 రకాల బాప్టిజాలు ఉన్నాయి. యోహాన్ బాప్టిజం, నీటి బాప్టిజం, పరిశుద్ధాత్మ బాప్టిజము, అగ్ని బాప్టిజము, శ్రమల బాధల బాప్టిజము, మోసేలు ఇచ్చే బాప్టిజం, మృతుల కొరకు బాప్టిజము. ఇన్ని బాప్టిజాలు 7 బాప్టిజాలు ఉంటాయి. అవి చెప్పకుండా నువ్వు ఏరే చెప్తావేంటి సోది? ఇగో ఇది మీకు అర్థమైంది సార్. మరి ఇది బైబిల్ ఉన్నాయి కదా. పెట్టుకొని మళ్ళీ మీరు నేను అవతలను బాప్టిజంలో నిందిస్తూ ఎన్ని అవతల రకాలు వాళ్ళని అడిగితే ఎందుకు నువ్వు చెప్పలేదు సలహాలను కదా. చేయటం?
నీకేం అవన్నీ తెలుసయ్యా? నిజంలోనే అగ్నిలోకి పోయి బాప్తిజమాలు తీసుకోవడం అని కాదు సార్ దానికి అర్థము. ఇది వంక పెట్టుకొని మీరు మీకు బైబిల్ తెలియదు మీకు కాదు బైబిల్ కాదు మరి నీకు నేను అడిగిన బాప్టిజం ఎన్ని బాప్టిజంలో రకాలు అగ్ని నేను చెప్పింది బాప్తిజం కాదు, అంటే బైబిల్ నిజంలోనే చెప్పింది ఇది. అగ్నిలోకి వెళ్ళి బాప్తిజం తీసుకోవటం కాదు సార్. శ్రమల బాప్తిజం అంటే నిజంగానే శ్రమలలో ఇక్కడ పోయి నేను అగ్ని బాప్తిజం బాప్టిజం తీసుకోవడం కాదు అనేది సార్. మత్తయి సువార్త 3వ మేఘములో అధ్యాయం బాప్తిజం 11, ఒకటి ఉంది, 12 యేసుక్రీస్తు వచనాల్లో ఉంది, రావడానికంటే ముందు చదువుకోవయ్యా యోహాను ఇచ్చినటువంటి బాప్తిజం ఒకటి ఉంది, బాబు. నేను అడుగుతున్నది అది యేసుక్రీస్తు వారు కాదయ్యా వచ్చిన బాబు. తర్వాత నియమించిన బాప్తిజం నీకేమీ ఒకటి ఉంది. తెలియదు, ఒక్క విత్తన నిమిషం. వాదం మీరు తప్పితే అనుకున్నది నీకేమీ ప్రతిదీ తెలియదు. బాప్తిజం అయితే ఎట్లా సార్? రాజుగారు ఈయన అనుకుంటే ఎట్లా ఎవడండి సార్? అసలు మేనస్ ఉందా ఊరక లొడలొడ వాగుతున్నాడు, చెప్పేది వినవా? ఇప్పుడు అగ్ని ఏమయ్యా? బాప్టిజం ఆయన అనేది కట్ చేసి బైబిల్లో అన్నారు కదండి, రాశారండి. ఆయన అగ్ని ఆల్రెడీ బాప్టిజం లైన్లో ఉన్నాడు లేదంటాడు కదండి. ఈయన. అగ్ని బాప్టిజం ఆయన కట్ లేదంటాడు చేసి ఈయన. అన్నారు కదా. నీకు అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదు, నువ్వు ఊరకొచ్చి బైబిల్ గురించి పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు. మతం బైబిల్ చదివి మతం వినాలి మారేదంటావు. కదా, ఫస్ట్ చెప్పేది వినాలి కదా, శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి బాబు, మనం అందుకోకూడదు. ఎవరండి మిమ్మల్ని సారని పిలిచేది? ఇక్కడ మీరు బొచ్చుగాలు ఇస్సాకు, బొంగుగాలు అనేది భాష ఒక నిమిషం, మీరు, అగ్ని మళ్ళీ మీరు బాప్టిజం శాంతి లేదన్నావా? సమాధానం గురించి నువ్వు మాట్లాడుతున్నారు. ఇస్సాకు, ఇస్సాకు. ఏ పిచ్చివాడు ఎవరు వాడారు? మీరు ఆన్సర్ మీరు అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చెప్తారు సింహం లెక్క. చూపిస్తా. ఇస్సాకు. బైబిల్లో ఇస్సాకు ఫస్ట్ అగ్ని మనం బాప్టిజం పెట్టుకున్న లేదన్నావు కండిషన్ మీరు కదా. ఎక్కడైనా ఫాలో అవుతున్నారా? కాదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇస్సాకు. మనం పెట్టుకున్న కండిషన్ మీరు పిచ్చి ఏమైనా పిచ్చి మాట్లాడుతున్నారా? ఇస్సాకు, ఓ పిచ్చి ఇస్సాకు, ఓ మాట విను. నువ్వు సైలెంట్ ఉండు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో బాప్టిజం ఇచ్చి యోహాను తన నీళ్లతో బాప్టిజం ఇచ్చుతున్నానని తన వెనక వచ్చు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్టిజం ఇచ్చును. అగ్ని బాప్టిజం లేదని చెప్తావింది, అగ్ని బాప్టిజం యేసుక్రీస్తు ఇస్తున్నాడని చెప్తే బైబిల్లో. చెప్పొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? మళ్ళీ మాట్లాడతారా మధ్యలో? ఏందా నువ్వు మాట్లాడేది ఘోష? కిప్పుకి తేడా తెలియదు దూరనే మాట్లాడుతున్నావు. హలో, దొంగ పీటర్ని ఎందుకండి లైన్ లోకి పట్టుకొస్తారు? సరే పర్వాలేదు. ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్పలేదు నాకు సమాధానం. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏం ఏంటంటే, సమాధానం అండి? మీరు ఫేక్ అని అర్థమైంది కదండి. 500 మంది సంఘం ఉంది, పీటర్ అని లైన్ లో ఆయన తీసుకున్నారు. ఉన్న నాకు చెప్పాడు. ఆయన దొంగ నాకెట్ట తెలుస్తుంది? నువ్వు చెప్పినట్టు ఆయనే చెప్పాడు. మీరు కదా కలిపింది, మీకు కలిపి ఆయన తెలియకుండా. నాకు ఫోన్ చేశాడు కదా, ఇంతకుముందు ఎవరైనా ఉంటే చెప్పండి, మేము క్రైస్తవులు నేను మార్చుకుంటా, బూతులు తిడితే అన్నాడు ఆయన. అందుకని మీరు బూతులు తిట్టారు కదా, నేను కలిపాను ఆయనకి. నాకేం ఇప్పుడు మనం ఈ భూమి మీద ఎవరు శాశ్వతంగా బ్రతకండి. అవన్నీ కాదు, పనికి మాలిన ఫేక్లు పట్టుకొస్తారు ఎందుకంటే ఫేక్. నేను ఆయన ఫేక్, నువ్వు ఫేక్ అని నువ్వు కాదయ్యా. మళ్ళీ వాళ్ళు పట్టుకొచ్చారు. నువ్వు నిజమని నాకేమన్నా తెలుసా? నాకేమన్నా certificate ఉందా? నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు ఇంత మటుకు. ఆల్రెడీ పాప క్షమాపణ ఉంటే ఏసు చచ్చిపోయిందో పాప క్షమాపణ ఎలా వస్తుందయ్యా? అసలు ఆయన చనిపోయిన చెప్పాను, ఏంటది? అయ్యారో అవ్వలేదో నాకు ఏంటది? ఏంటి ఏం చెప్పావు చెప్పు, మళ్ళీ చెప్పు ఏం చెప్పావు? నేను మిమ్మల్ని ఇప్పుడు అడగొచ్చా? ఇప్పటి వరకు నాకు వచ్చిన ఆన్సరు, నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్పాను. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చు? ఏంటి ఒక్క క్వశ్చన్ నాకు నువ్వు సమాధానం ఏం చెప్పావు చెప్పు పోనీ. మళ్ళీ ఆర్గ్యుమెంట్ తీసుకురావద్దు. ఆర్గ్యుమెంట్ నేను అడిగింది ఏంటంటే, యేసు చనిపోకముందే పాపక్షమాపణ ఉంటే యేసు చనిపోయితే పాపక్షమాపణ ఉంది, రెండు ఒకటే కదా అంటే నువ్వు తండ్రి ఆజ్ఞ ఇచ్చాడన్నావు. అలా దేవుడు పిచ్చోడైతాడు. నువ్వు ఇచ్చిన తండ్రి ఆజ్ఞ అలాంటి ఆజ్ఞలు ఇస్తే దేవుడు పిచ్చోడైపోతాడు. ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకొచ్చి మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఏంటిది? సరే, ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ మీకు అలా అనిపించింది కదా? అలా అనిపించదు. అది పిచ్చి ఆన్సర్, అది నాకు అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే అనేది ఇప్పుడు ఒక వ్యక్తి నేను చెప్పిన ఆన్సర్ మీకు నచ్చాలని రూల్ నచ్చాలి కదా, నాకు ఆన్సర్ రియల్ కనపడాలి కదా. ఇప్పుడు నువ్వు నచ్చేదేంది? ఇప్పుడు ఒక సైన్స్ లెక్చర్ ఒక క్వశ్చన్ డౌట్ అడిగితే ఒక క్లారిఫై చేసి చక్కగా చెప్తాడు, అప్పుడు అర్థమవుతుంది. నువ్వు అలా చెప్పలేదు అసలు, నీకు బైబిలే తెలియదు. నువ్వు బైబిల్ చదివి మతం మారాను. బాప్టిజం ఎన్ని రకాలు అన్నాను? యోహానిచ్చే బాప్టిజం ఉంది, నీటి బాప్టిజం ఉంది, పరిశుద్ధాత్మ బాప్టిజం ఉంది, అగ్ని బాప్టిజం ఉంది, శ్రమల బాప్టిజం ఉంది, మోసే బాప్టిజం ఉంది, మృతుల కొరకు బాప్టిజం ఉంది. 7 రకాల బాప్టిజాలు అంటే అవి కూడా తెలియదు నీకు. ఒక వ్యక్తిని అందరూ నచ్చాలని లేదు, ఓకేనా? మిమ్మల్ని కూడా అందరూ నచ్చాలని లేదు. ఇప్పుడు నా మీద మీకు బైబిల్ తెలియదు అనే ఒపీనియన్ లో ఉన్నారు కదా, ఓకే వదిలేద్దాం. నేను ఒపీనియన్ కాదు, నువ్వు నాకు చెప్తే కదా. అడగొచ్చు అంటున్నా. దేని గురించి? నేను రాముడు గురించి ఒక క్వశ్చన్ అడగొచ్చు. అయితే నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, రాముడు దేవుడు నీకు ఎవడైనా పుస్తకం ఇచ్చాడా? రాముడు నమ్ముకుంటే పాపాలు పోతాయని నీకు ఎవడైనా చెప్పాడా? రాముడు నీ కోసం రక్తం కాచాడని చెప్పాడా? అడగక ముందు అది నేను అడుగుతున్నానే. నేను అడిగాను క్వశ్చన్. అసలు అది కాదయ్యా, నువ్వు రాముడు గురించి ఎత్తాలంటే పుస్తకం గురించి అడిగాను. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, రాముడు హిందువులకు మాత్రమే దేవుడు, క్రైస్తవులు ముస్లిం నమ్మాల్సిన. మాట్లాడుకుందాం సార్, నేను అదే చెప్తున్నా. ప్రజలకు నా మాట విను. సార్ ఇందాక నేను ఒక అరే బాబు నువ్వు వినవయ్యా, నువ్వు నేను చెప్పింది వినకపోతే నా వాయిస్ పెరుగుతుంది, రకరకాల మాటలు వస్తాయి. అది ఫస్ట్ నువ్వు. నేను ఒకటే చెప్తున్నా, చేయట్లేదు సార్ ఆ పని. మీరు నాకు ఓకే రాముడు దేవుడు అని చెప్పి రాముడు మా రాముడు మా హిందువులకు మాత్రమే దేవుడు, క్రిస్టియన్ ముస్లిం నమ్మద్దు, ఇది నా స్టేట్మెంట్. నువ్వు కూడా అదే ఇచ్చే, యేసు మాకు మాత్రమే దేవుడు, హిందువులు ఎవరు నమ్మాల్సిన పని లేదు, మా బాప్టిజం ఎవరు తీసుకోవాల్సిన పని లేదు, స్టేట్మెంట్ ఇచ్చే. ఇంకా నేను యేసు క్రీస్తు గురించి అడిగితే అప్పుడు నన్ను అడుగు.
ఏమయ్యా మాకు నేను మాత్రమే అసలు- దేవుడు హిందూ, నేను ఇదే చెప్తున్నా. మా అయిపోయిందా? రాముడు గురించి ఏ క్రైస్తవుడు గాని ముస్లిం గాని ఇతర ఎవ్వరు నమ్మద్దు. మా రాముడు మాకు మాత్రమే దేవుడు, అర్థమైందా? ఆయన ఎవరు నమ్మద్దు, ఆయన గురించి ఎవరు చదవద్దాల్సిన అవసరం లేదు. అదే ఓకే. స్టేట్మెంట్ నువ్వు ఇచ్చే, నేను అయిపోయిందా? ఫోన్ పెట్టేస్తాను. అయిపోయిందా సార్? ఆ, ఇప్పుడు నేను రాముడు దేవుడని గాని రాముడు పుస్తకాలు ఎవరికైనా ఇస్తున్నారని గాని రాముడు ఏమో రక్తం అని గాని నేను అసలు ఏమన్నా రాముడితో question- నీకేం పని? question నా అడిగానా ప్రశ్న నేను? ఇది. రాముడు గురించి నువ్వు ఎత్తాల్సిన అవసరం ఏంటి? యేసుక్రీస్తు గురించి నువ్వు ఎత్తాల్సిన అవసరం ఏముందని నేను అన్నప్పుడు అప్పుడు ఏమైందంటే సర్వలోకానికి argument అవుతుంది. వెళ్ళి సువార్త చెప్పండి, ఆత్మను రక్షించండి అని చెప్పింది ఎవరికి? మాకు మా ఇచ్చిన బోటాల ఆజ్ఞ గురించే కదా, కదా. మీకు ఇచ్చిన ఆజ్ఞ కాదుగా. ఎవరికి? అన్యులకి చెప్పమనే కదా సువార్త చెప్పమని చెప్పింది కాదా? ఖచ్చితంగా చెబుతామండి మేము. మరి అదే తప్పదు అందుకే మాకు కదా ఇది. నేను అడుగుతున్నా. నేను అయ్యా నువ్వు సువార్త చెప్పబట్టే నేను ప్రశ్నిస్తున్నాను. అసలు రాముడు మీరు గురించి నన్ను సువార్త question నీకు అడిగితే చెప్పలేదు ఇస్తాకో. అట్లా కాదు. ఇప్పుడు సార్ ఒరే మీరు నువ్వు చెప్పినప్పుడు తిక్కలోడుగా నేను మంచోడుగా విన్నాను లేదా? మాట్లాడేది రీజనబుల్ గా మాట్లాడు, ఎరుపు గళ్ళగా మాట్లాడికిస్తాకు. నా కోపం తెప్పించక. ఇంకా నేనేమడిగాను? రాముడు గురించి నీకు సువార్త చెప్తే అప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు నీకు వస్తుంది. నువ్వు యేసు గురించి సువార్త చెప్తూ నేను విత్తనవాదం రాముడు చేస్తాను. సువార్త గురించి కాదు నేను మాట్లాడేది. ఆ. అసలు ప్రశ్న అడిగితే మీరు సమాధానం రాముడు చెప్పలేరని గురించి ముందే నీకెందుకురా అర్థమైంది. బాబు? రాముడు గురించి నీకెందుకురా? నేను రాముడు గురించి కూడా కాదు అడిగేది, అసలు ఆ రాముడు పేరే తండ్రి గురించి ఎత్తకూడదు అడుగుతున్నా. దరిద్రుడా. నువ్వు ఆ పేరే ఎత్తకూడదు. ఇతర దేవీ దేవతల పేర్లు ఎత్తకూడదు. వచ్చిన నిర్గమాకాండంలో ఆల్రెడీ రాశాడు కదరా దరిద్రుడా అని. ఏం మనిషిరా నువ్వు? చెప్పుకి పారాగాన్ చెప్పుకి అంటే పిల్లి మాకు రాసి రాదా? కొట్టాలి నీలాంటి వాడిని. మాకు రాదా? గుద్దల ప్రశ్నలు రాజు అడగనిస్తున్నావా? దింపుతా లంచా యేసు కొడకా ప్రభు ఎక్కువ గురించి, మాట్లాడావంటే. బైబిల్ గురించి 100 ప్రశ్నలు యేసు అడిగావు. లంచా కొడుకు మేరీ లంచా అని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఎప్పుడు ఇంతవరకు నాస్తులు బేకలా వచ్చి గుర్తుపెట్టుకో. సాంసరా కూడా నాస్తులు బేకలా వచ్చి లంచా కొడుకాడు.